యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మున్సిపల్ గురుకుల బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లతో పాటు పెన్నులు, బాలు టీవీ వార్తా నివేదన రిపోర్టర్ కొరమతి రమేష్, ప్రముఖ వ్యాపారవేత్త నల్లపరాజ్ పద్మ స్వామి, కళాశాల ప్రిన్సిపల్ విజేత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ 10వ తరగతి అనేది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే తొలిమెట్టని, ఈ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని ఆయన తెలిపారు. పరీక్షల పట్ల భయం వీడి పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ చిన్న సహాయం అందిస్తున్నామని, భవిష్యత్తులో విద్యార్థుల కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఫలితాలు సాధించి తమ తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు నాగలక్ష్మి, హైమ, లలిత, హేమలత, ఉష, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో నెలకు ఒకసారి రావటం, మేము ప్రోత్సహించడం జరుగుతుంది. ఎందుకు నా పిల్లలు పెద్ద స్థాయికి ఎదగాలి, శిఖరాలకు ఎదగాలి అనే ఆలోచనతోటి మీ తల్లిదండ్రులు మీకు ప్రోత్సహించడం జరిగింది. అలాగే మీ ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ కూడా ఇలా ఎంతో కాపాడుతుంది. ఇది కడుపులో కలిగే విధంగా మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి మీరు కూడా ఉపాధ్యాయులు పేదవారు, తల్లిదండ్రులు కూడా పేదవారు. ఒకటేంటంటే నాకు 5 బిడ్డలు, ఒక కొడుకు, కానీ మీలాగానే స్కూల్ లాగా ఉద్యోగ పాఠశాల చదివించారు. డాక్టర్స్, ఇంజనీరింగ్ పట్టుదల. అంటే మీలాగా మీకు తల్లిదండ్రులు కూడా ఎంత ప్రోత్సహిస్తారో మీరు దాన్ని వినియోగించుకొని మంచి పరీక్ష రాసి మంచి మార్కులు తెచ్చుకొని మీరు కూడా స్థాయికి ఎదగాలని నా యొక్క మనస్ఫూర్తి. సార్ పీడాలు వచ్చినట్టు